అందరికీ నమస్కారం అండి. నేను మీ కార్యం వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. జై భీమరావు భారత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటే ముఖ్యంగా మూర్ఖులైన కొంతమంది కోసం ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉంది. అంటే హాఫ్ నాలెడ్జ్ గాలు, బుర్ర తక్కువలు, బ్రెయిన్ లేని ఎదవల కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అరే సన్నాసులారా, జడ శ్రవణ్ కుమార్ గారు అతి చిన్న వయసులోనే జడ్జిగా చేసి సొసైటీ కోసం ఏదో చేయాలి అంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా భావజాలంతో పే బ్యాక్ టు సొసైటీ అన్న ఉద్దేశంతో ఆయన ఆ ప్రతిష్టాత్మకమైన ఒక జడ్జి గారి ఉద్యోగాన్ని ఆయన రిజైన్ చేసి పబ్లిక్లోకి వచ్చారు. మీరందరూ గత 10 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న పోరాటాలు కానీ ప్రజలకి ఉపయోగపడే, అంటే కేవలం ఒక వర్గానికి కాకుండా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. మీకు కళ్ళు ఉన్నాయి కాబట్టి, కళ్ళు లేనివాడికి ఎలాగ కనబడదో దాన్ని మనం ఏం చేయలేము. అరే వెదవలారా, ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈయన అంటే వాడు ట్రిపుల్ ఆర్ గారు ఉన్నాడు కదా, రఘురామకృష్ణరాజు, కులాల మధ్య మతాల మధ్య తంపులు పెడుతున్న ఒక నారదుడు ఉన్నాడు కదా, అలాంటి వాడి మాటలని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈయనకి జడ శ్రవణ్ కుమార్కి ప్రాక్టీస్ చేసే, కోర్టులో ప్రాక్టీస్ చేసే అర్హత లేదు, ఈయనేమో లాయర్ కాదు అని అంటున్నారు. ఒరే వెదవల్లారా, ఈయన రాష్ట్రంలోని అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కోర్టులో కూడా ప్రతిరోజు కేసులు వాదిస్తూ ఉన్నాడు. వందలాది కేసులు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వందలాది కేసులు ప్రభుత్వం మీద అనేక కేసుల్ని ఆయన హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. స్వయంగా ఆయన వాదించడం జరిగింది. సో సేమ్ టైం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వానికి సంబంధించి కూడా అనేక కేసులు హైకోర్టులో చేస్తూ ఉన్నారు ఆయన. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఆయన వాదిస్తూ ఉన్నాడు. అరే వెదవల్లారా, మీరందరూ ఒకటి ఆలోచించండి. మీ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు మాట్లాడుతున్నట్టు ఆయన కోర్టులో ప్రాక్టీస్ చేసే అర్హత లేదు. కోర్టులో ఆయన వాదించేస్తున్నాడంటే ఇన్ని కోర్టుల్లో చేస్తుంటే మరి జడ్జిలు ఎందుకు వింటున్నారండి? లోకల్ కోర్టులు కాదు, హైకోర్టులు, సుప్రీంకోర్టుకు కూడా ఈయనకి ప్రాక్టీస్ చేసే అర్హత కానీ, కోర్టులో వాదించే అర్హత కానీ లేకపోతే మరి జడ్జెస్ ఎందుకు ఆయన అలౌ చేస్తూ ఉన్నారు? సరే ఓకే, జడ్జెస్ అలౌ చేస్తున్నారు అనుకున్నాం. పోనీ ఆపోజిట్ పబ్లిక్ ప్రాసిక్యూటరో లేకపోతే వ్యతిరేకమైన ఉన్న లాయర్లో ఎందుకు ఇన్సిస్ట్ చేయట్లేదు? ఈయనకి ప్రాక్టీస్ చేసే అర్హత లేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది మనకు కనబడదా? లేదు, ఓకే, ప్రభుత్వం మీదే కదా, తీయండి. ఈయనకి సంబంధించిన అర్హత లేదని మీరు చెప్పించండి లీగల్గా ఏమైనా ఉంటే. మళ్ళీ మాట్లాడితే తీసేసిన మెజిస్ట్రేట్, తీసేసిన జడ్జి అంటున్నారు. అరే ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే ఒక జడ్జికి సంబంధించి ఏమైనా ఎలిగేషన్స్ ఉండి ఆయన్ని ఉద్యోగం నుండి తీస్తే అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఏం కంప్లైంట్ మీరు తీశారు అన్నది ఆన్ రికార్డు ఉంటుంది కదా, చిత్తు కాగితం కాదు కదా. గవర్నమెంట్లో ఒక జడ్జికి సంబంధించిన, ఒక లీగల్, ఒక పర్సన్కి సంబంధించిన, ఒక కోర్టుకు సంబంధించిన, న్యాయస్థానానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించి మంచి అయినా చెడైనా రికార్డు ఉంటుంది కదా. ఆ రికార్డు తీయండి. పోనీ పలానా కంప్లైంట్ వల్ల జడ శ్రవణ్ కుమార్ని ఉద్యోగం తీసేయడం జరిగింది జడ్జి నుండి అని ప్రూవ్ చేయండి. మీరు ప్రభుత్వం మీదే కదా, కోర్టులు మీవే కదా, పోలీస్ డిపార్ట్మెంట్ మీదే కదా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీదే కదా, హోమ్ మినిస్ట్రీ మీదే కదా. తీయండి. చేతకాని మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలోని వాట్సాప్ యూనివర్సిటీ తాలూకా నాలెడ్జ్ అంతా ఉపయోగించేసుకొని జడ శ్రవణ్ కుమార్కి ఏమో అర్హత లేదు, తోటకూర. ఎందుకు హాఫ్ నాలెడ్జ్ గారు వెదవల్లారా మీరు మాట్లాడేది? ఏమైనా ఉంటే లీగల్గా మీరు ప్రూవ్ చేయండి. ఏకతావాత మీకు చెప్పొచ్చేదంటే జడ శ్రవణ్ కుమార్ అనే జడ్జి, మాజీ జడ్జి గారికి జై భీమరావు భారత పార్టీ రాష్ట్ర అధినేత, ఆయనకి అన్ని విధాలుగా అన్ని కోర్టులోనే వాదించే హక్కు, అర్హత ఉంది. అందుకే వందలాది కేసుల్లో ఆయన అటెండ్ అవుతూ ఉన్నారు, కేసులు చేస్తూ ఉన్నారు, బెయిల్స్ ఇప్పిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి పాలసీ మ్యాటర్లో వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి తెలియనప్పుడు, నాలెడ్జ్ లేనప్పుడు ఎవడైనా చెప్తే విని తెలుసుకోవాలి, లేకపోతే చదువుకోవాలి. చదువుకుంటే మనకు నాలెడ్జ్ ఉంటుంది కదా. చదువు లేకుండా అడ్డదిడ్డంగా వాగితే చెప్పుతో కొట్టవలసిన అవసరాలు ఉంటాయి.
సో ఇంకొకసారి మరొక్కసారి నేను చెప్పిన ఇవన్నీ కూడా మీరు ఈ హాఫ్ నాలెడ్జ్ విధవులందరూ కూడా వింటే బాగుంటుంది. అనవసరంగా జడ శ్రవణ్ కుమార్ గారి మీద కానీ ఎవడైనా వాగితే పరిస్థితులు వేరేగా ఉంటాయని మీరు ఒక్కసారి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. నా పేరు కారం వినయ్ ప్రకాష్.